ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో, ఏ గృహంలో మెలకువగా ఉంటారో, ఏ గృహం తలుపులు తెరిచి ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు ప్రవేశిస్తుంది. ఆవిడ ఎలా ప్రవేశిస్తుంది? ఆవిడ ఒక్కతే ఇన్ని శక్తులుగా ఏర్పడుతుందా అంటే ఆవిడ యొక్క అనుచరగణం ఉంది. ఆ అనుచరగణంలో ఏ గణము ఆ ఇంట్లో ప్రవేశిస్తుందో అక్కడ లక్ష్మీ ప్రాప్తి ఉంటుందని ప్రమాణం. ఇవాళ చాలామంది వ్యాపారస్తులు వాళ్ళకి సంబంధించినటువంటిది అది దస్తావేజులు ప్రారంభం కానీ ఇంకోటి కానీ పూజ చేసి లక్ష్మిని ఆహ్వానం చేసి ఆ రాత్రి తెల్లవారులు కూడా లక్ష్మీప్రదమైనటువంటి ఆటలు ఆడుతూ ఉండడం. చాలామంది కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు చతుర్ముఖ పారాయణం అని మనం లోకోక్తిలో ఉన్నటువంటిది పేకాట ఆడుతూ ఉంటారు. పాచికలు ఆడేవారు పూర్వంలో. ఇప్పుడు దాన్ని కొంచెం ఆధునికత చేసి పేకాట అని అంటున్నారు. దాంట్లో ఉన్న ఔచిత్యం ఏమిటంటే లక్ష్మి అటు నుంచి ఇటు మారుతూ ఉంటుంది. అంటే లక్ష్మి ఆడుతూ ఉండాలి. ఆ రోజుల్లో కాస్త డబ్బు ఉండేది, బంగారు కాయిన్లు ఉండేవి. వాటి యొక్క శబ్దం ఆ ఇంట్లో ఉంటే లక్ష్మి నడయాడుతోంది ఆ ఇంట్లో అని. ఎక్కడైతే ఆ మంగళద్రవ్యం మంగళమైనటువంటి శబ్దం వినపడుతుందో అక్కడ సన్నాయి మేళం, అది కూడా లక్ష్మీ ప్రాప్తి అని, ఐశ్వర్య ప్రాప్తి అది వినడం వలన. అది కూడా కొన్ని చోట్ల వింటూ ఉంటాం, మంగళ వాయిద్యాలు వింటూ ఉంటాం కొన్ని ఇళ్లలో. ఏమంటే ఇదంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి. మెలకుగా ఉండాలన్నారు వేళ. ఆ బలంగా 10 గంటలకల్లా దీపాలు వెలిగించేసి 2 టపాసులు పీల్చి నిద్రపోయి చిచ్చుబుడ్లు కాల్చి పడుకుంటే ఇంకేముంటుందండి? లక్ష్మీ ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి ఆ సంవత్సర పర్యంతము, ఆ జీవిత కాల పర్యంతము కూడా యోగదాయక దశలు పట్టడానికి, వాళ్ళు అనుకున్న కామ్యాలు నెరవేరడానికి ఆ రాత్రి లక్ష్మీ పూజ.